ఇప్పుడు మేము డీజీపీకి లెటర్ ఇనికి వస్తే సాములను దాడి చేస్తున్నారు వీళ్ళు. ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ వచ్చి సాములను ముట్టడానికి వస్తుండు. మా కాళ్ళు తొక్కుతున్నారు బూట్ కాటుతో, ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు. అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీతో వాళ్ళకి దోస్తాన్ కావాలి కాబట్టి అయ్యప్ప మాల ఏ వద్దీలకి ఇప్పుడు ఒక వాళ్ళ డిపార్ట్మెంట్ సామినేగా మెమో ఇచ్చింది. వాళ్ళ కోసమే మేము పోలీసు అన్ని వ్యవస్థలో అట్లనే ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసేదే అది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినారు కదా కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్ అని. అవును, బరాబర్ ముస్లింల పార్టీ కాంగ్రెస్. హిందువులను బతకనియరు కాంగ్రెస్ పార్టీ. ఎంత ఇబ్బంది చేయాలో అయ్యప్పలని అంత ఇబ్బంది చేస్తున్నారు. ఏడ చూసినా ఇదే సామ్లని. ఇప్పుడు ఒక ఎస్ఐ కొడుతుండు సామ్లని, బరాబరు కొట్టడానికి వస్తుంది సామి కానిస్టేబుల్ లాఠీ బట్టి. చెడు ఒపీనియన్ లేనలేదు. ఎందుకంటే మా అధ్యక్షుడు వచ్చేసి చాలా మంచిగా, ఎందుకంటే ఆయన ఏం చేస్తాం అనుకుంటే శాంతియుతంగా ధర్నా చేసి సాములతోటి ఒక 10 మందితో రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటే ఈ ధర్నా అయింది. మమ్మల్ని లాఠీ చార్జ్ చేసే అవసరం ఉందండి. ఎవరికి ఇచ్చారు మీకు హక్కు? మా హిందూ రాష్ట్రంలో, మా హిందూ దేశంలో మాకే భద్రత లేకపోతే ఎవరికి ఉండదండి ఇది. ఇది కరెక్టేనా? రేవంత్ రెడ్డి వచ్చి నుంచి గుళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూడొచ్చు. అరే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారండి, వాళ్ళ కూడా మేము తప్ప అంటున్నాం. ఎందుకంటే వాళ్ళ భాష ఏదైతే చెప్తారో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఉండలేందుకు కదా, వాళ్ళని రక్షించలేకున్నాం. మేము వాళ్ళ కోసమే మేము పోరాడతాం, ఖండిస్తా ఉన్నాం. ఇవాళ పాఠశాలలో గానీ కళాశాలలో గానీ ఇవాళ బయట ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇవాళ అయ్యప్ప మాల ధరిస్తే వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ ఆంక్షలను ఎత్తివేయాలి. వెంటనే ఆ ఎస్ఐకి కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మెమో ఇచ్చారో ఆ మెమో పోలీస్ కి వెంటనే క్షమాపణ చెప్పి ఆ మెమోను వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళే. వీళ్ళు కూడా కేవలం మేము పోలీస్ కోసమే కష్టపడుతున్నాం. ఇక్కడ ఒక పోలీస్ కి అన్యాయం జరిగింది, అయ్యప్పమాలలో ఉన్నటువంటి పోలీస్ కి అన్యాయం జరిగిందని చెప్పి మేము కొట్లాడడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇవాళ అయ్యప్ప స్వాముల మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి ఆ మేము చెప్పాలి. మా ఆంక్షలను, మా ఆలోచనలకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ యావత్తు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇవాళ ఒక పోలీసులకి అన్యాయం జరుగుతుందంటే ఇది అన్ని రంగాలలో జరిగినట్టే కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా రక్షణ లేదు. ఇవాళ హిందుత్వానికి రక్షణ లేదు, గుళ్లకు రక్షణ లేదు, దేవుళ్లకు రక్షణ లేదు, అక్కడ భక్తులకు రక్షణ లేదు. అంటే ఇవాళ ప్రభుత్వం పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయిందని అనడానికి నిదర్శనమే ఒక పోలీసుకి అయ్యప్ప మాలలో ఉన్నటువంటి పోలీస్ మెమో ఇవ్వడమే ఇవాళ పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. కేవలం అందుకే చెప్తున్నా ఇవాళ పూర్తిగా, అందుకే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇవాళ హోంశాఖ మంత్రి లేదంటేనే ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా వ్యవస్థలాంటి కుప్పగూలిపోతున్నాయి. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి ముస్లింల కోసం మాత్రమే ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి రంజాన్ మాసంలో మాత్రం వాళ్ళందరూ కూడా షేర్వాణీలు ధరించి టోపీలు పెట్టుకొని వాళ్ళు పండుగలు జరుపుకోవచ్చు. కానీ ఇవాళ 41 రోజుల పాటు ఒక దీక్షలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు మాత్రం రక్షణ ఉండదా అని చెప్పేసి ఈ రాష్ట్ర డీజీపీ గారిని అడుగుతా ఉన్నాం. అయ్యా డీజీపీ గారు వెంటనే కూడా ఆ పోలీస్ కి ఆ మెమోను వెనక్కి తీసుకొని ఆయనకు మీరు సపోర్ట్ గా నిలవాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారిని కోరుతా ఉన్నాం. Sudit.
సుజిత్ మెల్ల మెల్ల ఇది నిజంగా ఇది చాలా ఖండించాల్సినటువంటి విషయం. ఇవాళ అయ్యప్ప మాల ధరించుకొని మేము శాంతియుతంగా ఇలా పోలీసు బీజేపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తా ఉంటే మా నాయకులను అయ్యప్ప స్వాములలో ఉన్నటువంటి చెట్లను పట్టుకొని వాళ్ళు లాఠీ చార్జ్ చేసి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువైపు